హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ నుంచి మరొక వికెట్ అవుట్ అయింది. అంటే మరి వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి గత 50 రోజుల పైచులకు ఎస్కేప్ అవుతూ రెండు రోజులు ఒక చోట ఉంటే అజ్ఞాతం, ఇంకో 2 రోజులు ఇంకొక చోట ఉండి అజ్ఞాతంలో ఉంటూ అంటే ఒక రకంగా అతను తప్పించుకోవడంతో పాటుగా ఎంజాయ్ చేస్తున్నాడని కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈయన దొరికిన నేపథ్యం కూడా కేరళలో ఒక రిసార్ట్లో అంటే మహిళల చేత మసాజ్ చేయించుకుంటూ అంటే ఒక లగ్జరీ లైఫ్ అలవాటు పడి మరి ఏంటో ఆ భయంతో మసాజ్ చేయించుకుంటున్నాడా, లేకపోతే విలాసాలకు బాగా అలవాటు పడి కోట్ల రూపాయలు మెక్కేసి అక్రమార్జన చేసి ఈ విధంగా వీళ్ళు విలాసాలకి మనం గోవిందప్ప బాలాజీ కూడా భారతి గారి పిఏ భారతి గారితో పాటుగా భారతీ సిమెంట్ కంపెనీలో పూర్తి కాలపు డైరెక్టర్. ఆయన పూర్తి కాలపు డైరెక్టర్ అయి ఉండి అంటే ముడుపులన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ముడుపులన్నీ కూడా మిథున్ రెడ్డి ఏదైతే మొత్తం అక్కడి నుంచి రాజకసి రెడ్డి వీళ్ళందరి నుంచి కొల్లగొట్టినటువంటి ఆ గోల్డ్ కావచ్చు, బల్క్ అమౌంట్, లిక్విడ్ అమౌంట్ కావచ్చు, ఇదంతా కూడా గోవిందప్ప బాలాజీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. సిట్ ఇన్వెస్టిగేషన్లో కూడా అది నిరూపితమైంది. సో కోర్టులో ప్రూవ్ అవ్వాలి, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వికెట్ చాలా తప్పించుకునే ప్రయత్నం చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇతను కూడా కోటాను కోట్లు కొల్లగొట్టి ఇతని యొక్క అక్రమ మైనింగ్ చేశారు. కార్జ్కి సంబంధించి మైనింగ్ చేసి అంటే ఎట్లా చేశారు ఏందనేది నేను చెప్తాను. ఫస్ట్ చెన్నైకి చెందినటువంటి విద్యాకిరణ్ అనే అతను నెల్లూరు జిల్లాలో పొదలకూరు అనేటువంటి మండలం పొదలకూరు మండలం తాటిపర్తి అనేటువంటి ఊరిలో ఈయనకు మైనింగ్ ఉంది. చెన్నైకి చెందినటువంటి విద్యాకిరణ్ అనే అతను. అయితే లీజ్ అక్కడ అది లీజ్ మళ్ళీ రెన్యువల్ చేయించాల్సి ఉంది. రెన్యువల్ చేసే క్రమంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో. ఇక అక్కడ కార్జ్ అక్కడ ఏదైతే అక్కడ మైనింగ్లో గ్రానైట్ ఉందో కార్జ్కి సంబంధించి విపరీతమైన ధర పలుకుతూ ఉంది. ఆడికిచ్చేది ఏంది, మనం రెన్యువల్ చేయకుండా వీళ్ళు అక్రమార్జన చేసి వీళ్ళ అండర్లో వైకాపా నాయకులు కన్నేసి ఇక అది వీళ్ళు తవ్వుకోవటం స్టార్ట్ చేశారు, అతని పక్కన పెట్టేసి. ఇక అది ఏ స్థాయిలో పోయిందంటే విచ్చలవిడిగా తవ్వటంతో పాటుగా పరిధికి మించి అంటే పరిమితులు ఉంటాయి కదా, ఎంతవరకు తవ్వుకోవాలి ఏంటి అనేది లీజు నిబంధనలు ఉంటాయిగా, వాటిని ఉల్లంఘించి తవ్వుకుంటూ బీభత్సంగా సంపాదిస్తూ ఉన్నారు. అప్పుడు టీడీపీ నేత సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు దీని మీద ఆయన ఒక రకంగా శాంతియుత పోరాటం చేశారు. ఇది తప్పు అని అక్రమాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఒక రకంగా నిరసన తెలిపారు, అంటే నిరాహార దీక్షలు చేశారు. ఆయన అంత చక్కగా రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉంటే ఆయన మీద హిజ్రాలని రౌడీలని ఉసిగలిపారు. సో అయినా ఆయన ఆపలేదు. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. వీళ్ళ అవినీతి భాగవతం మొత్తం కూడా సుప్రీంకోర్టులో బిల్లు దాఖలు చేశారు, ఫిర్యాదు చేశారు. తర్వాత అక్కడ ప్రజలు ఏదైతే మైనింగ్ ఉన్న ప్రాంతంలో ఆ ప్రజలు గిరిజనులు ముఖ్యంగా మైనింగ్లో బ్లాస్టింగ్ జరుగుతుంది కదా, అది జరుగుతూ ఉంటే చాలా ప్రమాదకరంగా మారిన సమయంలో ఇది మాకు ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు గగ్గోలు పెట్టి బాధపడి ప్రభుత్వానికి ఎంత నివేదించుకున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అస్సలు పట్టించుకోలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి అండతోటి వైకాపా నాయకులు గోవర్ధన్ రెడ్డి చెలరైపోయారు. గతంలో ఈ ప్రబుద్ధుడు కోర్టులో ఏదైతే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో దాన్ని కూడా మాయం చేసి అంత ప్రబుద్ధుడు ఇతను. సో ఇతను ఎట్టకేలకు సుమారుగా 50 రోజులు పైచిలకు తప్పించుకున్నప్పటికి కూడా ఇతన్ని టెక్నికల్గా ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు ఇతనికి చుక్కలు చూపించే ప్రయత్నం అయితే పోలీసు వారు చేస్తారు. అంటే 55 రోజులు ఏకంగా అంటే అది చాలా ఎక్కువ రోజులు అనే చెప్పాలి. సో దీని వెనకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కాకాని గోవర్ధన్ రెడ్డికి చేరవేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు కోవట్లు. అంతేందుకు పోలీస్ శాఖలో కూడా కూటమి సర్కారు ఇంటర్నల్గా జరుగుతుంది ఏంటంటే ఎవరైతే పోలీసులు వాళ్ళ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. పోలీసు వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు
పూర్తిగా పోలీస్ శాఖని ప్రక్షాళన చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల్లో పోలీస్ శాఖలు ఎవరైతే కోవర్టులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా భయపడి వాళ్ళకి బాగా లోబడిపోతూ ఉన్నారు, వెంబెలెత్తిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటే మళ్ళీ మేము వస్తామంటూ బెదిరిస్తూ ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని తయారు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైకాపా నేతలు తప్ప మరొకరు కాదనేది మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. సో మరి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఒకవైపు ఏమో ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అలాగే ఇదే విధంగా కూడా గత అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తప్పులు చేస్తారో వాళ్ళని కూడా వెలికి తీస్తున్నారు కదా. సో కూటమి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి ఇలా చేస్తున్నందుకు? అసలు అంటే ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా మనకి అన్నీ ఒకేసారిగా ఎట్ ఏ టైము సాల్వ్ అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయ నేత, ఆయన ఒక పారదర్శకత కలిగినటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారితో మమేకమయ్యి త్వరితగతిన ఆంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గత వైసీపీ పాలనలో జరిగినటువంటి దురాతకాలను ఎండగట్టడం వాళ్ళిద్దరు కూడా ఏకమయ్యి బీజేపీతో కూటమి ఉన్నారు కదా, 3 పార్టీలు కలిపి కూటమి ఉంది కదా, డెఫినెట్గా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సత్యమేవ జయతే అన్నట్టుగా ఈ వైకాపా పాలనలో జరిగిన దురాతకాలు మొత్తం కూడా వెలికి తీస్తారు. ఎంత పెద్దవాడినైనా సరే ఇప్పుడు అరెస్ట్ చేసే నేపథ్యం మనం చూసాం. గోవిందప్ప బాలాజీ అంటే ఎవరు? అసలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమణికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. అలాగే ఈ లిక్కర్ మాఫియాలో కూడా డబ్బులు బాగా ముడుపులు అందిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈడ్చి లోపలేసేశారు. అంటే ఎంత అగ్రెసివ్గా, ఎంత రాజ్యాంగబద్ధంగా వెళ్తుంది చూడండి. అంటే ఏ ప్రలోభాలకి, ఎవరు ఒత్తులకు లొంగట్లా. అంటే కేంద్రంలో అతనికి పలుకుబడులు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు కాక, కానీ కూటమి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కారు వాళ్ళు. ఇప్పటి వరకు 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయాడు. ఒకవేళ కేంద్రం అతన్ని పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అతని అవినీతి చిట్టా మొత్తం ఎవిడెన్స్ సహా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దొరికింది. అది కొద్ది రోజుల్లో ఒక సంచలనంగా మారిపోబోతుంది. విజయసాయిరెడ్డి ఏటు అంటే ఎవరు? విజయసాయిరెడ్డి సైతం కూడా కూటమి ప్రభుత్వానికి గజగజగా వణికిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విడనాడి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి అపాలజీ చెప్పి అప్రూవర్గా మారిపోయే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారని చెప్పి విజయసాయిరెడ్డి మీదనే ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విజయసాయిరెడ్డి 3 తరాలుగా వైఎస్ ఫ్యామిలీకి ఎంత సన్నిహితుడో మనందరికీ తెలిసిందే. అతను కనుక నిజంగా నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఊచల్లోకి పెట్టేటువంటి ఆవశ్యకత అనివార్యమని చెప్పక తప్పదు. సో మరి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు అసలు? అంటే మరి 55 రోజుల తర్వాత మళ్ళీ దొరికారు కదా, సో మరి దొరికిందే ఛాన్స్ కదా అని ఇంకా గట్టిగా ఉంటుంది అంటారు. అతను బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు అని అంటే ఇతను చేసిన కేసులు చాలా ఉన్నాయి. 1 by 1 ఇలాంటి కేసులు. ఇక 1 by 1 ఇతను బెయిల్ అనేది ఇప్పుడల్లా రాదు. అతను వల్లభనేని వంశీ మనం చూసాం, బెస్ట్ ఎగ్జాంపుల్. అందరి వైకాపా నాయకులకి బ్రాండ్ అంబాసిడర్గా వల్లభనేని వంశీ గారు కనపడుతున్నారు. కాకపోతే ఆయన ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి కొంత డ్రామాటిక్ నాటకాలు కూడా ఆడుతున్నాడు. వాస్తవానికి హెల్త్ అంత సివియర్గా లేదు. డేంజర్ అని, ప్రమాదం అని, ప్రమాద గంటికలు మోగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. కానీ ఇక వైసీపీ సంబంధించిన పత్రికా ఛానల్ సాక్షి ఉంది కదా, అస్సలు ఆయనకి ఏమైనా జరిగితే మేము ఊరుకోము, అక్రమ అరెస్టులు, దుర్మార్గంగా ఇంత దుర్మార్గం చేసి అరెస్ట్ అవుతా ఉంటే అక్రమ అరెస్ట్ అంటే కనీసం సాక్షి, అబద్ధ సాక్షి అనక ఏమన్నా దాన్ని అసలు నిస్సిగ్గుగా అబద్ధాలని వండి వారుస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఈ మధ్య అతనికి అధికార ప్రతినిధి కూడా ఇచ్చాడు. అస్సలు కైనంటూ ఒక మామూలుగా మనం వీధుల్లో వెళ్తున్నప్పుడు డాగ్స్ మొరుగుతూ ఉంటాయి, అట్లా బేస్లెస్గా మిగతా ఛానల్స్లో మహిళలని కూడా చూడకుండా జనసేన నాయకురాలు, మహిళా నాయకురాలు అరుణ గారిని కూడా ఒక డబుల్ మీనింగ్తో మాట్లాడడం, ఇట్లా చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు కూడా బొక్కలేయాల్సిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. సో ఈ వైసీపీ పాలన ఇంకా చరమగీతం. 4 ఏళ్లలో వైసీపీ కనపడదు, ఇది భూస్థాపితం. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు, ఇతను కూడా చాలా పెద్ద నేత. అసలు డబ్బుతో దేన్నైనా మేనేజ్ చేయగలిగిన సత్తా ఉంది. ఇలాంటి నేతను కూడా ఈడ్చిపోకలేశారు కూటమి సర్కారు. సో కూటమి సర్కారు కొంతమంది ఇంకా ఏంటి చాలా మంది తిమింగళాలు ఇంకా రావాలి. ఆ తిమింగళాలను కూడా మొత్తం ఒక 6 నెలల్లో
వీళ్ళ మొత్తాన్ని జైల్లో ఊచలు శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి వీరికి తగిన శాస్తి చేయడం అనేది తథ్యం. ఓకే, థ్యాంక్స్ అండి.